ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి యనాలప్ప గురుదేవులకు, సద్గురు అధిష్టాన దేవతైన సద్గురు శ్రీ చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామములు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి అఖిలాండేశ్వరి ఆ మహాశక్తికి వందనాలు ఆచరిస్తూ, ఆత్మస్వరూపులారా, పవిత్రమైనటువంటి ఈ మాసం కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయేటువంటి తరుణములో పవిత్రమైనటువంటి ఈ మనకు ఆచారంతో కాల పరిణామంలో భగవద్గీత ఒక మాట చెప్పింది, చాలా గొప్ప మాట. ఏం చెప్పింది అంటే, కాలోస్మి లోకక్షేమో అంటే కాలమే భగవత్స్వరూపమని మనకు తెలిపింది. దీనికి అనాదినంటే ఈ చైత్రమాసం అనేటువంటి కాలచక్రములో యుగం అంటే యుగము వచ్చిందని, అంటే మహాయుగాలలో కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 పాదాలతో చెప్పినటువంటి ఈ యుగములో ఉండేటువంటి ఈ చైత్రమాస శుద్ధ పాడ్యం నుండి వికృతి రావడం వల్ల ఉగాదిగా మారినదని, అంటే అనాదిగా ఉండేటువంటి యుగం ఉగాదిగా పరిణామం చెందుతా వచ్చినటువంటి ఈ మాసములో ఈ ఉగాదికి ఏ దేవతను ఆచరించమని చెప్పలే, ఏ దేవతను ఉపాసించమని చెప్పలే, కానీ కాలస్వరూపాన్ని గుర్తించమని చెప్పింది. ఆ కాలస్వరూపంలో ఉండేటువంటి ఏంటి అంటే షట్టు, అంటే 6 రుచులను చెప్పారు. ఆ 6 రుచులో ఉండేటువంటి మనలో ఉండేటువంటి 6 రుచులలో శబ్దస్పర్శ రూపరసగంధాలు ఆంతర్యమైనటువంటి, అవి బాహ్యములో షడ్రుచులుగా మారినటువంటి ఏంటి, ఉప్పు, పులుపు, కారము, వగరు, ఇలాగా పరిణామం చెందింది. అంటే ప్రకృతిలో ఉండేటువంటి 6 రుచులే. ఈ షట్టు అనేటువంటి 6 రుచులలో వచ్చినటువంటిది ఈ యుగములో, అంటే సనాతనమైనటువంటి యుగములో వచ్చేటువంటి ఈ 6 రుచులే మనకు ఈ కాలంలో తెలిపేదానికి చైత్ర పాడ్యమి రోజు ఈ పచ్చడి తింటుంటారు. సనాతనమైనటువంటి పరంపరలో ఉండేటువంటి ఈ పచ్చడి, అదే యాపాకు అన్ని కలిపి, పులుపు అన్ని కలిపి పచ్చడి తయారు చేస్తారు. అంటే వేప పూతతో పచ్చడి చేస్తారు. అవి సేవించమని, అంటే బ్రహ్మముహూర్త కాలములో లేచి చక్కగా స్నానం ఆచరించి, కొత్త వస్త్రము ధరించి, ఈ సూర్య నమస్కారం అంటే ప్రాతకాలంలో వచ్చేటువంటి సూర్య నమస్కారాన్ని ఆచరించి, సూర్య నమస్కారం అయిన తర్వాత ఈ పచ్చడిని సేవించమని ఇది మన సనాతన ధర్మంలో చెప్పారు. తర్వాత దీనికి ఏంటంటే ఉత్తరము, ఈశాన్యం, పరమట అని ఈ 4 దిశల్లో ఏ ప్రకృతిలో అనుకూలంగా పాడి పంటలు రావాలనే దానికి ఈ కాల పరిణామంలో ఉత్తరాయణమని, దక్షిణమని, పరమటని ఇలాగా
4 రకాలుగా చెప్తారు. కాబట్టి ఈ 4 రకాలలో ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఈ మాసంలో చెప్పినటువంటిది ఏంటంటే ఈ ఈ ఉత్తర దిశగా దక్షిణ దిశగా మధ్యలో వెళ్ళమని చెప్పింది శాస్త్రం. అంటే అదే వ్యవసాయదారులైనటువంటి వారు దీన్ని భూమిని దున్నేదానికి పోయేటప్పుడు అట్లా ఒక మలుపు చేయమని చెప్పింది. ఎందుకంటే ఆ కాలంలో వచ్చేటువంటి పంటలు ఏదైతే అవన్నీ అనుకూలంగా ఉండాలంటే అది వ్యవసాయదారులకు చెప్పినారు. అయితే ఈ సనాతన ధర్మములో చెప్పినటువంటిది ఏంటంటే షట్టు ఋషులను నీవు సమంగా ఈ సంవత్సరం అంతా కాపాడుకో. అంటే ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని అన్నీ కూడా ఈ షట్టు అంటే 6 రుచులలో ఉండేటువంటి పదార్థాన్ని చక్కగా ఉల్పు కానీ, తీపి కానీ, ఒగరు కానీ, ఉప్పు కానీ, కారం కానీ అన్నీ ఒక లెవెల్లో నీవు చూడు, అంటే ఆచరించు అని. అంటే ఆచరణ చేయడం. అవి ఒకటి పెచ్చుగా ఒకటి తక్కువగా తినకుండా దాన్ని సమంగా చూస్తే ఆరోగ్యం ఉంటుంది, అంటే జీవునికి ఆరోగ్యంగా ఉంటాడని. అలాగా అది ఆ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ మాసంలో చైత్రమాసం, చైత్రమాసములో ఈ నవరుసులు అనేటువంటి మనలో ఉన్నాయి. ఆ నవరుసులు ఏంటి అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు, ఇవన్నీ కూడా ఋషులు. ఈ రుచులతోనే మనిషి అజ్ఞానిగా మారిపోవడము, మూఢుడుగా మారిపోవడము, ఇంకా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోవడము, ఇలాంటి స్థితిలో ఉండేటువంటి జీవుని ఉద్ధరించేదానికి శ్రవణం చేయమని, అంటే పంచాంగ శ్రవణం అని పేరు పెట్టారు. పంచ అంటే 5, 5 ఉండేటువంటి మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అయితే జ్ఞానేంద్రియాలు శ్రవణం చేయమని చెప్పింది. అంటే ఈ ఆపదలు వస్తున్నాయి, ఈ సంవత్సరం ఈ ఉడుకుదుడుకులు ఉంటాయి అని చెప్పారు. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఈ సంవత్సరంలో 60 మనకు వరుసగా వచ్చేటువంటి ఈ మాసాలలో వచ్చేటువంటి అన్ని కూడా సంవత్సరాలలో వచ్చేటువంటిది ఈశ్వరుడి ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావం అంటే ప్రభావమైనటువంటిది, అంటే ప్రమాదకరమైనటువంటిది. ఈ ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే రాజులు. ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారికి చాలా తిప్పలు ఉంటాయి, సంవత్సరం చాలా కష్టాలు ఉంటాయి. అందుకే సంవత్సరము ముందు కాకుండా ముందే యుద్ధ ప్రకటనలు జరుగుతున్నాయి కొన్ని దేశాలలో. అంటే రాజు వ్యవస్థ ఇదిగా ఉంది. అంటే రాజుకు కావాల్సినటువంటి లక్షణాలు అనేటువంటి దైవము కావాల్సినటువంటి లేకుండా ఈ కాలము పరీక్షకు వచ్చింది. అందుకే ప్రభావనామ సంవత్సరం ఇది ప్రమాదకరమైనటువంటిది అని మనకు మాసాల్లో వచ్చేటువంటి సంవత్సరాలలో వచ్చేటువంటిది ఇది. కాబట్టి దీన్ని అనుకూలంగా ఉండాలంటే దీనికి అధిపతి గురుడు వచ్చినాడు. ఆ గురుడు దేని మీద వచ్చినాడు? ఆ గురువు మేక మీద వచ్చినాడు. అంటే అన్నిట్ల మీద కొరకడమే, ఏ ప్రతిదాన్ని కొరకడం, కనిపించే చాలు అన్ని కొరుకుతూ ఉంటారు, దాని మీద వచ్చినాడు. అందుకే గురువు అదుపులో పెట్టేదానికి గురువు వచ్చినాడు. దీనికి ఎంత మంత్రి వచ్చినటువంటి వాడు వచ్చినది కేతు. ఆ కేతు స్థాయిలో ఉన్నటువంటి వాడు అన్ని అడ్డాలు చెప్తుంటాడు. గురువుకు అన్ని అడ్డాలు చెప్పేటువంటి పరిస్థితిలో వ్యవహారం జరుగుతుంది. ఈ 12 మాసాల్లో జరగాల్సింది. అందుకే గురు ధ్యానం చేయాలా, ఈ సంవత్సరము గురు మంత్రాన్ని స్మరించాలా. అలాగా గురుమంత్రం లేనటువంటి వారికి రామమంత్రాన్ని జపించాలా. ఈ సంవత్సరం అంతా రామమంత్రం కానీ శివమంత్రం కానీ చేస్తుండాలి. కానీ గురుమంత్రము ఎవరైనా ఉపదేశం చేసేటువంటి వాళ్ళు ఉంటేనా గురువును నామస్మరణ చేయాలి, గురుమంత్రాన్ని నామస్మరణ చేయాలి. ఈ సంవత్సరం అంతా అలా చేస్తే వారికి కావాల్సినటువంటిది దుఃఖ ఆధ్యాత్మిక ఆది భౌతికమైనటువంటి తాపాలన్నీ పరిమార్చేదానికి గురు అనుగ్రహం ఉంటుందని. అయితే గురువు ఉండేటువంటి స్థానంలో ఉండేటువంటిది ఏంటంటే కేతు వీళ్ళందరూ వచ్చినారు కాబట్టి కొంచెం తెల్ల ధాన్యాలకు కాబట్టి రసవంతమైనటువంటి నూగులు ఇలాంటివన్నీ కొంచెము రసంతో వచ్చేది, సన్ఫ్లవరు ఇలాంటి వేరుశెనగ ఇలాంటివన్నీ పంటలు బాగా వస్తాయని. కాబట్టి దీన్ని ఈ సంవత్సరంలో చెప్పినటువంటి పాడి పంటల్లో ఈ
ఫలితాలు చెప్పింది. అలాగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఏంటంటే ప్రమాదకరమైనటువంటిది. అందుకే భారతంలో ప్రమాదకరమైనటువంటి వాడు ఎవరు చెప్పండి? మీకు తెలుసు కదా. ప్రమాదకరమైనటువంటి వాడు భారతంలో చాలా ప్రమాదకరమైనటువంటి వాడు, మొత్తము దుమ్ము తొలిపినాడు ఎవరు చెప్పండి? ఎవరికి తెలుసు? మహాభారతంలో దుమ్ము దొలిపినాడు, అంత సర్వనాశనం చేసినాడు ఎవరు చెప్పండి? శకుని పాత్ర జరిగింది, అందుకే కావాల్సినటువంటి అంతా నాశనం అయిపోయింది. అలాగా ఇప్పుడు శకుల్లాంటి వాళ్ళు రాజులైనారు. మనకి ఈ సంవత్సరంలో శకుని కన్నా ప్రమాదకరమైన రాజులు వచ్చినారు. ఏం జరుపుతారో ఎట్లుంటుందో పరిస్థితి. అలాగా దీనికి కారణమైనటువంటి వాడు, దాంట్లో మహామూర్ఖుడైనటువంటి వాడు రెండో వాడెవరు? దుర్యోధనుడు. ఆ శకుడేసిన పథకాలకంతా తల ఊపడమే. ఇది చెడు చెప్తున్నాడా, మంచి చెప్తున్నాడా, ఇది మమ్మల్ని ఉద్ధరించేదానికి, మా యొక్క కుటుంబాన్ని రక్షించేదానికి ఏమైనా చెప్తున్నాడని అవగాహన లేకుండా చెప్పిందంతా విన్నాడు, కానీ నష్టపోయినాడు. ఎవరు? దుర్యోధనుడనే నష్టపోయినాడు. కాబట్టి శకురుని లాంటి పాత్ర కలిగినటువంటి రాజులిగిన ఉంటే దేశము అరిష్టలో ఉంటుందని, ఈ సంవత్సరం ప్రమాదకరంగా ఉంటుందని చెప్పింది ఈ కాలం. కాబట్టి ఈ సంవత్సరం ఉండేటువంటి కాలంలో రహస్యాది రహస్యమైనటువంటిది ఏంటంటే, ఈ కాలంలో ఉండేటువంటి వాడు దైవస్మరణ చేసే వారికి ఆటంకాలు రావు, ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకా ఏన బాగా జరుగుతాయి, దైవస్మరణ జరగమని చెప్పింది. కాబట్టి శ్రవణం, పంచాంగ శ్రవణం ఏం చెప్తుందంటే 12 రాసులు, 27 నక్షత్రాలు, ఇవన్నీ ఏ స్థాయిలో వచ్చేది అందరికి, పామరులకు అందరికి అవగాహన కాదు కాబట్టి, అందరికీ గుర్తుండదు కాబట్టి, అది దానికి నామస్మరణ చేయమని చెప్పినారు. గురు ప్రార్థన చేసుకుంటా జీవించమని చెప్పింది. ఎవరికి? ప్రాణం ఉండేటువంటి వానికి. అంటే ప్రాణం ఉండేటువంటి అన్నిటికీ, ప్రాణం లేనటువంటి దానికి అది ఏం చెప్పలేదు. కానీ ప్రాణం ఉండేటువంటి వాళ్ళకి అందరికి కూడా ఈ ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఇక అంత పవిత్రమైనటువంటిదే కాదు. కాబట్టి ఈ సంవత్సరంలో ఉండేటువంటి చైత్ర పౌర్ణమి, ఈ చైత్ర పౌర్ణమి చాలా మొదలైనటువంటిది. ఏంటంటే కాలచక్రములో చేసేటువంటి రహస్యమైనటువంటిది ఏంటంటే, ఈ చైత్ర పౌర్ణమిలో చేయాల్సినటువంటి ఎవరు వచ్చారంటే, 7వ స్థానములో గొప్పగా వచ్చినటువంటి రాముడు 7వ అవతారం అని చెప్తారు. అంటే రామాయణం చెప్తుంది 7వ అవతారముగా రాముడు వచ్చాడని ఈ భూమిపైకి. అంటే మహావిష్ణువే 7వ దశావతారాలలో ఉండేటువంటి 7వ అవతారం. ఈ రాముడు దిగాడు. రాముడు ఈ చైత్ర మాసములోనే, చైత్ర పాడ్యము నుండి చైత్ర నవమి రోజు జన్మించాడని, నవమి రోజు జన్మించినాడు, నవమి రోజే కళ్యాణం జరుపుకున్నాడు, నవమి రోజే అరణ్యానికి వెళ్ళిపోయినాడు, నవమి రోజే మళ్ళీ రాజ్యాన్ని దక్కించుకున్నాడు అని రామాయణం చెప్తా ఉంది. కానీ ఈ చైత్రమాసములో ఉండేటువంటి రహస్యమైనటువంటిది ఏంటంటే, ఈ నవమి అహల్యకు విముక్తి కలిగించినాడని. అహల్య శాపగ్రస్తురాలై కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు జరిగిందో తెలియదు. కానీ రాముడు అరణ్యవాసము, ఈ నవమి రోజే అరణ్యవాసం కూడా మొదలైందని, ఆ నవమి రోజు అరణ్యవాసము చేస్తే, ఈ నవమి రోజే దుర్మార్గుడైనటువంటి ఎవరు? సీతాదేవిని అపహరించినటువంటి వాడు ఎవరు? రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ కూడా ఈ రోజే ఆమెను అపహరించాడని, ఆమెను శరసాల్లో పెట్టాడని. అలాగనే రామాయణంలో లాస్ట్ అయినటువంటిది ఏంటంటే, రాముడు మళ్ళీ కళ్యాణము జరుపుకొని రాజ్యాభిషేకము చేసుకొని విభూషణికి కూడా రాజ్యాన్ని, లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం కూడా ఈ నవమి రోజే జరిపినాడని.
ఇలాగా రామాయణం చెప్తా ఉంది. అంత పవిత్రమైనటువంటిది. అయితే ఈ కళ్యాణం ఎందుకు జరుపుతున్నారు? ప్రతి సంవత్సరము జరపాలా అంటే జీవుడు దేవుడు, జీవుడు ఎప్పుడో వేరైపోయినాడు, దేవునికి దూరం అయిపోయినాడు. అందుకే దీనికి తారక మహామంత్రాన్ని చెప్పింది శాస్త్రం. మంత్రాలలో కల్లా గాయత్రి మంత్రము వేదపరంగా చెప్పింది. రహస్యాది రహస్యమైనటువంటి తారక మంత్రం చాలా రహస్యమైందని. ఎందుకంటే పార్వతీదేవికి చెప్పినటువంటి రహస్యమైనటువంటి పరమశివుడు చెప్పింది ఈ రామమంత్రమే. ఈ రామమంత్రాన్ని ఉపదేశం చేసినాడని మనకు విష్ణు సహస్రనామంలో వస్తుంటారు. ఆ తారక మంత్రాన్ని చేయమని చెప్పింది. అందుకే పూర్వకాలములో ఎంతో భక్తులందరూ కూడా రామతారక మంత్రాన్ని చేసి తరించినారని ఎంతమందో భక్తులు. అందుకే రామతారక మంత్రాన్ని చేసి ముక్తి పొంది జీవన్ముక్తుడుగా అనిపించుకునేటువంటి వ్యక్తి ఎవరు రామాయణంలో? చెప్పండి. ఎవరు జీవన్ముక్తుడైనాడు, జీవంతోనే ఉన్నట్టు ఇప్పటికి కూడా కొనియాడుతున్నాడు. ఎవరు? ఆంజనేయుడు. తారక మంత్రాన్ని హృదయములోనే నింపుకునేటువంటి వ్యక్తి ఎవరంటే గొప్పవాడైనటువంటి ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుడు కూడా జయంతి ఈ చైత్రమాసంలోనే జరుగుతుంది. ఆయన కూడా ఏదో బహుళంలోనో ఏమొస్తుంది. అలాంటి రామమంత్రాన్ని తరింపజేసినటువంటి వాడు, సాక్షాత్కారం పొందినటువంటి వాడు మహా ఆంజనేయ స్వామికి చెప్తారు. అలాగా మళ్ళా పరంపరగా వచ్చినటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ రామమంత్రం అనేటువంటి రా అంటే అగ్ని బీజం, మా అంటే ప్రకృతి. ఈ రాను మాను రెండు కలిపినదే ఈడా పింగళ సుసుమ్మ. రహస్యమైనటువంటిది ఏంటంటే ఈడా పింగళ సుసుమ్మలో కలపడమే రామమంత్రాన్ని పూర్తి చేసినటువంటి యోగి అంటే జ్ఞాని అంటారు. కాబట్టి ఈ రామమంత్రాన్ని గురువుతో ఉపదేశము చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. రామమంత్రాన్ని 12 కోట్లు చేసిన వ్యక్తి ఎవరు? 12 కోట్లు చేసినాడు ఆయన. ఎవరో చెప్పలే. కబీర్ దాసు 12 కోట్లు జపం చేసినాడంట రామమంత్రం. ఏమి ఎంతసేపు అనకాల, రోజు అనకాలా అని అనుకుంటాను. కానీ భక్తితో విశ్వాసంతో 12 కోట్లు జపం చేసిన అంటే, నేను 81లో నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తిని చూశాను, శెట్టిగారు. ఆయనకు 94 ఏళ్ళు, 18 సంవత్సరాల్లో మొదలు పెట్టాడు ఏది తారక మంత్రాన్ని. అది కూడా ఎట్లా? తారక మంత్రాన్ని నోట్స్తో అంటూ రచన చేసినాడు, బుక్కులు రాసినాడు. ఆయనకు 95 ఏళ్ళు, గడ్డ వీడికొచ్చింది. మళ్ళీ సంసారి, 4 బిడ్డలు, 5 మంది కొడుకులు, 11 మంది. సంసారానికి జల్లజీస్తూ ఆయన 12 కోట్లు పూర్తి చేసినాడు. 12 కోట్లు పూర్తి అయింది, అర్ధమండలం కూడా దాటలే, రామమంత్రంలోనే ఐక్యమైపోయారు. ఆయనకు ఉత్సవం జరిపినారు కొడుకులు, అద్భుతంగా జరిపినారు. వస్త్రదానము, అన్నదానము, బంగారు దానము, వెండి దానం. మా కోటీశ్వరుడే. ఆయన అంత స్థాయిని ఇక్కడే పొందినాడు ఆయన. అంటే అంత రామమంత్రంలో ఉండేటువంటి మహాశక్తి. అందుకే తారక మంత్రాన్ని, అందుకే ఏమందో మనకు చెప్తుంటారు, ఇదేంటో తత్వాలు, మన తారక మంత్రము దొరికెరా, మనకు తారక మంత్రము దొరికెరా. ఆ తత్వం ఏదో గుర్తుకు రాలే. ఆ తారక మంత్రం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి అయితే ఈ చైత్రమాసములో చిగురులు ఇస్తుంది, ప్రకృతిలో అన్నీ చిగురిస్తాయి. కానీ మానవుల్లో చిగురించే శక్తి లేదు. ఎందుకు లేదంటే ఈయనకి
అనేక జన్మాలుంటి చేసినటువంటి పాప సంస్కారాల వలన చిగురించడం లేదు. అంటే చిగురించడం లేదంటే వికాసము చెందడం లేదు. ఏ వికాసం చెందాలంటే అంతఃకరణలో దైవశక్తి వికరింపజేయాల, అంటే పొంగాల. అందుకే స్వామి చెప్తుంటాడు, కూరడం కాదు ఊరడము అంటుంటాడు. స్వామి ఏం చెప్తామంటే కూరేది కాదు ఊరేది అనేవాడు. అంటే నామస్మరణను చేస్తుంటే ఊరాలంట. సత్చక్రాలలో ఉండేటువంటి ఆ ఉద్రత, ఆ శక్తికి ఈ మంత్రశక్తి ఊరుతా రావాలా అని చెప్పేవాడు. అందుకే స్వామి నామజపాన్ని ఎక్కువ పలికించేవాడు. నమో భగవతే వాసుదేవాయ, ఇలాగనే కొన్ని మంత్రాలు, శివమంత్రాన్ని, ఇలాంటి మంత్రాలన్నీ ఎక్కువ పలికించేవాడు. వచ్చే భక్తులతో ముందు నామస్మరణ బాగా చేయించేవాడు. అలాగా ఈ నామస్మరణ అలా చేస్తే మనలో అంతఃకరణలో ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాల వాసనలు, ఆ వాసనలన్నీ మనకు అనేక జన్మాలంటూ ఉన్నాయి కాబట్టి ఆ వాసనలన్నీ పోవాలంటే శబ్దం చేయాలి. అందుకే ఆ శబ్దం చేస్తే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు. ఏంటంటే శరీరం అనే వృక్షం మీద అనేకమైన సంకల్పాలు వికల్పాలనే పక్షులు వాలినాయి. అవి శబ్దస్పర్శ రూప రసగంధాల కోసము అనుక్షణము ఆనందిస్తున్నాయి. దానిలను నామమనే శబ్దము చేయండి, అవన్నీ పారిపోతాయి అని చెప్తాడు. అంటే ఈ శరీరం అనేటువంటి చూడండి, మనకు క్షణము ఎన్ని రకాలైన ఆలోచనలు వస్తుంటాయి. చిగురిస్తుంటుంది, మళ్ళీ కూలిపోతుంటుంది, చిగురిస్తుంటుంది, కూలిపోతుంటుంది, మనసులో పుడుతుంటుంది, జారిపోతుంటుంది. అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, సంకల్పాలు వస్తూనే ఉంటాయి, సంకల్పాలు ఆరిపోతూనే ఉంటాయి. కానీ ఈ సంకల్పానికి ఈ ఆరిపోయేదానికి మధ్యలో ఉండేదే దాన్నే భూత భవిష్యత్తు వర్తమాన కాలము అని చెప్తారు. అంటే భూతము పోయిందాన్ని, భవిష్యత్తును గురించి కానీ వర్తమానములో బ్రతకమని చెప్పింది శాస్త్రము. ఆ వర్తమానం ఏంటంటే ఈ క్షణంలో నేను ఎట్లుండాలో అంతే ఉండాలా, మించి ఉండదు. జరిగిపోయిన దాన్ని అందుకే దాన్ని పెద్దలు ఏం చెప్తానంటే దాన్ని అంతా మనం ఏం చేస్తామంటే గెలుకుతుంటాం. గెలకడమే, అంతా గెలకడమే. అంటే ఆలోచనల పైన మనస్సు అంతా గెలుకుతూ ఉండడమే, ఎప్పుడు గెలకడమే. ఏంటంటే భూతకాలాన్నైనా భవిష్యత్తు కాలాన్నైనా గెలుపుతుంటాం. కానీ ఆ గెలకడం అనే మానుకొని మనిషి భగవన్నామం మీద దృష్టి పెట్టమని చెప్పింది. అందుకే దాని వర్తమాన కాలంలో ఉండేటువంటి భావాన్ని మనం మనస్సులో పెట్టుకొని ఈ వచ్చినటువంటి సంవత్సరంలో జరగాల్సినటువంటి అన్నీ కూడా మనం భగవంతుని అనుగ్రహం వల్లనే జరుగుతుంది. అందుకే ఈ కాలచక్రం అనేటువంటిది 4 స్థాయిలలో నడుస్తూ ఉందని. అంటే భౌతికంగా, పారమార్థికంగా. పారమార్థికంగా అంతరంగా ఏం చెప్పిందంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మహాసుషుప్తి, ఈ 4 అవస్థలు చెప్పింది. ఈ 4 అవస్థల్లోనే జీవుడు తిరుగుతుంటాడు. జాగ్రత్త వస్తుంది, స్వప్నం వస్తుంది, సుషుప్తి వస్తుంది, మహాసుషుప్తి వస్తుంది. మహాసుషుప్తి ఐక్యమైనటువంటి వాడు. అంటే జీవుడు పరమాత్మ ఐక్యం పొందుతూనే రోజు ఆయన స్థాయికి ఆయన వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ తిరిగి వస్తుంటాడు. ఎందుకు తిరిగి వస్తున్నా అంటే దేహముతో సంబంధం ఉంది కాబట్టి. ఈ దేహానికి నీకు సంబంధం. ఆ దేహం నీకు ఎందుకు సంబంధం అంటే ప్రారంధం అంటుంది. ఆ ప్రారంధం ఎందుకు వచ్చిందంటే కర్మ అంటుంది. ఆ కర్మ ఎందుకు వచ్చిందంటే నీ ప్రయత్నం లేదంటుంది. ఇన్ని సాకులు చెప్తా వచ్చింది శాస్త్రం. అందుకే అయితే ఆ వర్తమాన కాల బ్రాహ్మీ స్థితి మనకు ఎందుకు లేదంటే గుర్తు లేకపోవడం, గుర్తు పెట్టుకోకపోవడం. ఆ గుర్తు ఉంచుకోవాలి, ఎప్పుడు ఆ గుర్తు ఉండాలి. ఎప్పుడు వరకు నిద్రపోయేంత వరకు గుర్తుండాలి. ఇదంతా భగవత్ స్వరూపం కదా, ఇదంతా భగవత్ స్వరూపం కదా, ఇదంతా భగవంతుడే కదా, ఇదంతా భగవంతుడే కదా అనే భావాన్ని విస్తారం జరగాల మనస్సులో. ఎక్కడెక్కడ విస్తారంలో కాయముతో, మనస్సుతో, వాక్కుతో, బుద్ధితో అలాగా పొంగిపోతూ ఉండాలి. అలా పొంగిపోయినప్పుడే మనకు జన్మ సార్థకత
అవుతుంది. కానీ ఈ కాలచక్రం అనేటువంటిది తిరుగుతూనే ఉంటుంది. ఎన్ని కోట్ల యుగాలు యుగాలు గడిచిపోయినాయో, మనం ఎన్ని కోట్ల జన్మలు పొందినామో, ఎన్ని జన్మలు పొందాలో ఇవన్నీ మనకు అగోచరమైనటువంటిది విషయం. ఏంటంటే ఎన్ని జన్మాలు పొంది ఎన్ని జన్మాలకు వస్తాడంటే వానికి శాస్త్రం చెప్పింది. ఏం చెప్పిందంటే ప్రాణము పోయేటప్పుడు, ఇంకా ప్రాణం వదిలేటప్పుడు, ఇంకా వదులుతుంది అంటే ఆ దేహం ప్రారంధం తీరిపోతానే వదిలేటప్పుడు, మహాశక్తిలో కలిసేటప్పుడు తన చేసిన కర్మలు, తనకెన్ని జన్మాలు, ఏమి జరిగేటి అన్నీ ఆ క్షణములోనే ఒక మహామెరుపులాగా టచ్ చేస్తుంది అని అది బిందోపనిషత్తు చెప్తాది ఆ రహస్యాన్ని. మనకు ఉపనిషత్తుల్లో బిందోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది, అది చెప్తాది. కాబట్టి ఆ రహస్యాది రహస్యమని యంత్రాత్మకే తెలుసు. ఎవరు ఒగ్గోరు చెప్తే అది అర్థం కాదు, కానీ వారికే తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తా అంటే వాడు భార్యనో ప్రేమించింటాడు, కుక్కనో ప్రేమించింటాడు, భార్యనో ప్రేమించింటాడు, డబ్బునో ప్రేమించింటాడు, ఇంకా భూమినో ప్రేమించడమో ఏదో ఒక ప్రేమలోనే చిక్కింటాడు. బ్రహ్మ సాయుధ్యం పొందాలంటే భగవంతుని కోసమే చిక్కాలి. అంటే అప్పుడు భగవంతుడే గుర్తురాదు. ఆ భగవంతుడు గుర్తొస్తే ఈయనకి జన్మము జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంత ప్రారంధము ఆగామి సంచితం అన్నీ కూడా కాలిపోతాయని మనకు శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యాన్ని మనం ఆర్జించాలంటే, ఊరికి వచ్చింది, ఉగాది వచ్చింది, సారాయి తాగినా, ఎగిరినా, కళ్యాణం చేసినా. ఎప్పుడు కళ్యాణం చేస్తావు నువ్వు? జీవుడుగానే అన్నాడు, దేవుడుగానే అన్నాడు. కానీ జీవుడు దేవుడు కావాలి, దేవుడు జీవుడు కావాలి. ఇద్దరిని కలిపితే గాని ఎన్ని కోట్లకు మనం కలుపుతామో అది శివ కళ్యాణము. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులు శివ కళ్యాణం అంటే ఈడా పింగళ సుసుమ్మ నాడులు రెండు ఎక్కడ చేరాలా? ఆగ్నేయ చక్రములోకి పోయి ఆగ్నేయ చక్రంలో లయమైపోతే సహస్రారంలో నుండి పోతాడు. అంటే వచ్చిన దారిలోనే ఈ జీవుడు పోవాలి. వాడు వచ్చిన దారిలో జీవుడు పోవాలంటే అనేకమైన కోట్ల జన్మల నుండి చేసిన తపస్సు ఉండాలి. అనేక జన్మల నుండి భగవంతునికి దారలాగా సంబంధం కలిగి ఉండాలి. అట్లయితే కానీ వచ్చిన దారిలో వాడు. అందుకే జీవుడు వచ్చే దారి ఏంటంటే సహస్రారంలో ఉంటే వస్తాడు, మళ్ళీ సహస్రారంలో పోడు. ఎందుకు పోడంటే ఈయనకి వాసనలు, భ్రమలు ఇవన్నీ కాంతి ఉంటాయి. కాబట్టి ముక్కులో పోవచ్చు, ముడ్డిలో పోవచ్చు, చెవులో పోవచ్చు, కన్నులో పోవచ్చు, ఎక్కడంటే అక్కడ దూరిపోవచ్చు ఆ జీవుడు. కాబట్టి దానికి సహస్రారంలో చేరాలంటే నిజమైనటువంటి సహస్రారంలో ఉండేదే కాలము. అందుకే దీనికి పూర్తి రహస్యమైనటువంటిది ఏంటంటే మనస్సే కాలమని, వేరే కాదు. ఇదంతా కనిపించేది కాలం అనుకోవడం కాదు. చూడి, ఇదంతా కనిపించేది కాలం అనుకుంటే సూర్యుడు ఎప్పుడు కనపడాలనో ఆన్నే కనపడుతున్నాడు. మన దృష్టికి ఆడ కనపాలనో ఆన్నే కనపడినాడు. ఆడ లయం అయిపోయినట్టుగా కనిపిస్తుంటే అక్కడే కనపడుతున్నాడు. ఇక్కడ అక్కడ ఏమైనా తేడందే. కానీ దక్షిణాయనంలో ఒక వల్లకుంటాడు, ఉత్తరాయణంలో ఒక వల్లకు కనపడతాడు. అంటే భూమి పల్లపాటుగా చక్రంగా తిరిగింది కాబట్టి ఆయన దూరం అన్నవుతాడు, దగ్గర అన్నవుతాడు. ఇప్పుడు దూరం లేడు, దగ్గరికి వచ్చినాడు. ఎందుకు? ఇది ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర మన నెత్తిపైన అన్నాడు. అందుకే 2,70,00,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాడంట సూర్యుడు. ఎన్ని? 2,70,00,000 చిల్లర. అంతెత్తులో ఉంటేనే మనము ఈ ఎండకు తట్టుకోలేకున్నాడు. ఆయన కనీసం 1,00,000కిన దిగితే చీమలు మాడిపో. అంటే ఇంత బ్రహ్మాండాన్ని ఆ అగ్ని జ్వాల ఈ ప్రకృతిని కాపాడుతుందంటే ఎవరంటారు? అందుకే దివిసూర్య సహస్రేషు, భగవద్గీత 11వ అధ్యాయంలో దివిసూర్య సహస్రేషు అంటే 1000 సూర్యులు, 1000 మంది సూర్యులు ఒక్కపారి వెలుగుతే ఆ శక్తికి సాటి కాదని చెప్పాడు. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు అన్నమాట. 1000 మంది సూర్యులు ఒక్కపారి వెలుగుతే దానికి నా శక్తికి సాటి కారు అని అనుకుంటున్నాం, కానీ సాటి కాడు. అంటే అంత శక్తికి
గొప్పవాడు అనేటువంటి ఆత్మతత్వాన్ని బోధించినాడు. 11వ అధ్యాయాన్ని రోజు పారాయణ చేయండి, మీకు కార్యసిద్ధి జరుగుతుంది, జబ్బులు పోతాయి. కానీ కంఠాపాఠం చేయాలి. 11వ అధ్యాయాన్ని రోజు చదవండి. ఒక 3 నెలలు 2 నెలలు చదివినావంటే అదే నువ్వు పోతన్నా వచ్చన్నా 11వ అధ్యాయం ఎవరైతే దాన్ని పారాయణ చేస్తారో తప్పకుండా అర్జునుడికి దర్శనం జరిగిందని మనకు కృష్ణుడు దర్శనం ఇచ్చినాడు కదా. ఎన్ని బాహులతో, ఎన్ని తలకాయలతో ఎంత ఇచ్చినాడో అట్లాగే నీకు కూడా దర్శనం జరుగుతుంది. కాబట్టి నమ్మకముతో 11వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని క్షుణ్ణంగా దానికి ఉండే తాత్పర్యాన్ని మననం చేసి సాధించండి. అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. అన్ని మంత్రాలు ఒక ఎత్తైనా ఇది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రుచి ఉంటుంది. కాబట్టి 11వ అధ్యాయాన్ని రోజు పారాయణ చేయండి. అందుకే దాని ఏకాదశి, ఏకము దశి అన్ని కలిపేసినాడు. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏకం చేయమని చెప్పాడు, దాంట్లోనే ఇమర్చినాడు. అందుకే ఏకాదశి అధ్యాయము చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి అధ్యాయం అందుకే నీవు గిన రోజు ఏకాదశి అధ్యాయం చదివితే నెలంతా ఏకాదశి చేసినట్టే, ఏకాదశి ఉపాసన చేసినట్టే. అంటే మనం ఏకాదశి వచ్చే వ్రతం చేస్తాం కదా, అలాగనే ఏకాదశిని రోజు చేసినట్టే అవుతుంది. కాబట్టి ఏకాదశి అధ్యాయాన్ని పూర్ణత్వాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకోమని చెప్పింది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ధన్యుడైతాడు జీవుడు. ఎందుకంటే జీవుడు అనేక జన్మల నుండి పణం పెట్టినాడు, పుణ్యం పెడితేనే మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఆ మానవ జన్మ అనేది భగవంతుని కోసమే అర్పించమని చెప్తా ఉంది. అట్లాగా కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి చాలా పవిత్రమైంది. ఇది మొదలు 12 మాసాల్లో ఉండేటువంటి 12 పుణ్యాలు బాగా చక్కగా ఆచరణ చేస్తే కావాల్సినటువంటి షోడశి మహాకళలన్నీ కూడా మనకు దైవానుగ్రహంతో జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి చైత్ర పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఎందుకంటే రోంత రెచ్చగొట్టింది, మతాలు రెచ్చగొట్టడం వల్ల ఏ ఊళ్ళో చూసినా కళ్యాణం చేసినాడు, వాడు తాగినాడో తందనల అన్నాడో తెల్లు, కానీ రాముణ్ణి మాత్రం ఎగిరినాడు. రాముడు రామ రామ అని పలికినాడు. కాబట్టి అది పుణ్యమైనటువంటి మహా నవమి. సప్తమిలో ఉండేటువంటి మనకి ఎందుకంటే సప్తమిలో ఉండేటువంటి పరమాత్మ చాలా విశిష్టమైనటువంటి కాబట్టి ఆయన 7వ అవతారంలో వచ్చినటువంటి దశావతారాల్లో రామావతారం చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పారు పెద్దలు. కాబట్టి త్రేతాయుగంలో కర్మను జరిగితే ఇప్పుడు వరకు మనం దాన్ని ఆచరిస్తున్నామంటే మన సనాతన ధర్మంలో ఉండేటువంటి గొప్పతనము. కాబట్టి ఇది ఎంత పవిత్రమైనటువంటి దాన్ని మనం అంతా గురువు అనుగ్రహంతో దైవానుగ్రహంతో చక్కగా పూర్ణావతి చేసుకోబోతున్నాం. చక్కగా మీరు రామజపాన్ని చేయండి.